ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలన యొక్క అవినీతిని, అరాచకాన్ని, వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టేటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినంత మాత్రాన మీరు కేసులు పెడతాం, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం, వేధిస్తాము, అరాచకం సృష్టిస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పడానికే ఈరోజు మహబూబాద్ సెంటర్లో ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే, ఇంత అరాచకం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు టీఎస్ పోలీసులా లేకపోతే టీఆర్ఎస్ పోలీసులో ఒకసారి స్పష్టం చేయాలి. మీరు ప్రజల్ని కాపాడడానికి పోలీసు గిరి చేస్తున్నారా లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఊడిగం చేయడానికి మీరు పనిచేస్తున్నారా? ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు టీఆర్ఎస్ పార్టీకే పని చేయదలుచుకుంటే సపరేట్గా కాకి తీసి పింకు బట్టలు వేసుకోమని మనం అంటే మా మీద కేసులు పెడతారు. పింకు బట్టలు వేసుకోమని చెప్పకపోతే మీకు షాల్వాలు కప్పి సన్మానం చేయాలనా? ఈరోజు మీ యొక్క అరాచక వైఖరి వల్ల ఈరోజు నిండు ప్రాణం ఈరోజు బలి తీసుకోవడం జరిగింది. సాయి గణేష్ అనేటువంటి మా కార్యకర్తలు ఈరోజు పోలీసులు తమ పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఇది దుర్మార్గం, ఇది అప్రజాస్వామికము, ఇది ఒక రకమైనటువంటి ఒక దౌర్జన్య కాండాన్ని ఈరోజు మేము స్పష్టం చేస్తా ఉన్నాము. డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. మీరు 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 ఒక పార్టీకి పని చేయదలుచుకుంటే మీరు పింకు బట్టలు వేసుకోనమని చెప్పి మరొక్కసారి మేము స్పష్టం చేస్తున్నాం, మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ దమనకాండను ఆపాలి. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత ప్రజాభిప్రాయం అనుగుణంగా ఇంకో ప్రభుత్వం వస్తాయనేటువంటి విషయాన్ని పోలీసులు గ్రహిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్లకు సూచిస్తూ ఈ దమనకాండను ఆపి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.